అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే రఘునందన్ రావు గారు. ఆయన పేరు వింటేనే మీ అందరికీ వివరంగా అందులో ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. బేసిక్గా ఆయన అడ్వకేట్ కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఈ రోజున మరి 2024 ఎలక్షన్స్కి సంబంధించి మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. సార్ మీ ఇంటర్వ్యూ చేసిన 1 year అయింది, బట్ అప్పటికి ఇప్పటికీ యూ హ్యావ్ రెడ్యూస్డ్ అలాట్. సో ఇట్స్ ఆల్ సూర్య భగవాన్ తోటి పోటీ పడి మేము ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం. సో వెయిట్ లాస్ అయినామా ఏం లాస్ అయినామంటే ఎండ దెబ్బకైతే గురవుతాను అనేది ఫ్యాక్ట్. గొంతు పోతుంది, శరీరం పోతుంది అనేది ఫ్యాక్ట్. మిగతా అన్ని విషయాల లోపల కూడా సూర్యునితో పోటీ అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మిగతా దేనితోటైనా పోటీ పడవచ్చు, కానీ సూర్య భగవానంతో పోటీ పడి ఉదయం 6 గంటల నుంచి లేస్తే రాత్రి 11 అట్లా ఆ ప్రాంతం దాకా కష్టపడాల్సి వస్తుంది. ఒక్క మాట మాత్రం ఒప్పుకుని తీరాలి సార్. ఈ ఎలక్షన్ మూమెంట్లో మేము ఇంటర్వ్యూల కోసం ఏసీ కారులో వెళ్ళి ఏదో కాసేపు ఒక 2-3 గంటలు అవసరమైతే కారులోనో లేకపోతే రోడ్డు మీదో బై వాక్ త్రూనో ఇంటర్వ్యూ చేసి వచ్చేటప్పటికే అలసిపోతున్నాం. అలాంటిది నిజంగా పొలిటికల్ లీడర్స్కి ఈ విషయంలో మాత్రం చాలా చేతిలో దండం పెట్టాలి, పొద్దు నుంచి రాత్రి వరకు. అన్ని విషయాల్లో పొలిటికల్ లీడర్స్ మిగతా అన్ని ఫీల్డ్ల కంటే ఎక్కువ కష్టపడుతుంటారు. ట్రూ. కానీ దురదృష్టం ఏంటంటే అందరికంటే ఎక్కువ తిట్లు పడేది కూడా మేమే. పనిచేసి మాటలు పెడతాం మేము. ఐ స్టార్టెడ్ మై కంపెనీ ఇన్ ద మంత్ ఆఫ్ January. సార్ మంచి చలిలో మొదలుపెట్టినాను, మంచి ఎండల్లో ముగించబోతా ఉన్నాం. అటు చలితో పోటీ పడ్డాం, ఇటు సూర్యునితో పోటీ పడ్డాం. ఏదైనా జనం కోసం భరించే శక్తి మాకు మాత్రమే ఉంటుంది. మిగతా ఏ ఫీల్డ్ వాళ్ళు కూడా మాలాగా పనిచేయలేరు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోవాలి. సార్ కాలికి అక్కడ బ్లీడింగ్ అవుతుందండి, మీరు చెప్పులు సేఫ్టీ వేసుకోవట్లేదు మీరు, నేను ఇదో అడ్వైస్ చేద్దాం బాగా తెలుస్తుందని అంటే ఆల్రెడీ నేను చెప్పిన బ్రాండ్వే 2 తెగిపోయాయని చెప్తే నేను షాక్. సార్ అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు? మేము చేయాల్సింది ఏమి ఉండదు, మేము జనంలో ఉంటాం కదా. జనానికి మమ్మల్ని కలవాలనేటువంటి ఉత్సాహం, ఆ తొందరపాటులో వాళ్ళు మేమేడ స్పీడ్గా వెళ్ళిపోతామని వాళ్ళు స్పీడ్గా నడిచి కాళ్ళు దొక్కేస్తారు, చేతులు దొక్కేస్తారు, ఏది పడితే చేస్తూ ఉంటారు. వీ కాంట్ సే ఎనీథింగ్. అట్లా మీరు చెప్పిన బ్రాండ్ చెప్పులు 2 జతలు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో తెగిపోయినాయి. 3వ జత ఇక ఇవి ఉంటలేవని కొత్త జత వేరే జత చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నాం. షూ వేస్తే మాకు ఇబ్బంది ఏమవుతుందంటే ప్రతి ఊర్లో ఒక దేవస్థానానికి తీసుకెళ్తారు, కొంతమంది పెద్దవాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు కలవడానికని. షూ వేసుకొని వాళ్ళ ఇళ్ళకి పోలేము. వెళ్ళిన ప్రతి చోట షూ ఇప్పడం, సాక్స్ ఇప్పడం, ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనసుకు జరిగే గాయాల ముందు శరీరానికి అయిన గాయాలు పెద్ద ఇబ్బంది పెట్టాయి అంజలి గారు. సో మేము పడ్డంత కష్టం ఎలక్షన్స్ టైంలో కాదు, మిగతా టైంలో కూడా లీడర్ పడే కష్టం ఎవరు పడరు. 24/7 మేము ఆన్లైన్లో ఉంటాం, 24/7 పనిచేస్తాం. 1 గంట రాత్రి ఫోన్ వచ్చినా రిప్లై ఇస్తేందుకు ప్రయత్నం చేస్తాం. వీ డూ సర్వీస్. కానీ మా ప్రొఫెషన్లో ఉన్నటువంటి కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారనో ఏదో చేసినారనో కొన్ని ఆరోపణలతోటి చాలామంది ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉంటుంది. రాజకీయ నాయకులు అంటేనే దుర్మార్గులు, దోసుకుంటారు, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో ఉంటారు. దోచుకోవట్లేదా చెప్పండి? సొంత లాభం కొంత మానుకొని అన్ని వ్యవస్థల్లో చెడ్డవాళ్ళు ఉన్నట్టు మా వ్యవస్థలో కూడా కొంతమంది ఉండుంటారు. లేరని నేను అన్నాను. మీ వ్యవస్థలో లేరా? నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు ఉండదు కాబట్టి నేను ఏమంటలేదు. అన్ని వ్యవస్థల్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని వ్యవస్థల్లో మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఆ మంచిని చెడుని డిస్క్రిమినేట్ చేయలేకపోవడం అనేది బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు అనగానే వీళ్ళు చెడ్డోళ్ళని ప్రతి సినిమాలో మమ్మల్ని విలన్లుగా చూపెట్టి సమాజం దృష్టిలో, కొత్త తరం దృష్టిలో మేము ఏదో విలన్లా కనబడుతున్నాం. కానీ రియల్లీ ద సర్వీస్ వాట్ విల్ డూ ఫర్ ద పబ్లిక్ ఈజ్ అమేజింగ్. A day will come, definitely the political leaders will also be recognized by the society. True, absolutely. మీరు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఎస్పెషలీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఏం తెలుసుకున్నారు సార్? ప్రజలు ఏమంటున్నారు? సో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ దేశం చల్లంగా ఉండాలంటే, ఈ దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే, ప్రతిరోజు బాంబుల పేలడం అనేది జరగకుండా ఉండాలంటే, కేవలం దీపావళి రోజు మాత్రమే పటాకులు వేలాలంటే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అట్లా కాదని కాంగ్రెస్కి వేస్తే గుడికి పోయి దండం పెడదామంటే సాయిబాబు గుడి కాడ బాంబులు వెళ్తాయి. అట్లా కాదు సాయంత్రం పూట ఏదో పిల్లల్ని తీసుకొని లుంబిని పార్క్లో వాకింగ్ పోదామంటే అక్కడ బాంబులు వెళ్తాయి. లేదు భార్య పిల్లల్ని తీసుకొని గప్చుపులు తిందామని గోకులు చాటుకుపోతే ఆడ బాంబులు వెళ్తాయి. ఏదో ఫారినర్స్ వచ్చినారని చెప్పి తాజ్ లాంటి హోటల్లో పోయి ఉంటే, అంత సెక్యూరిటీ హోటల్లో ఉంటే అక్కడ తుపాకులు మోగుతూనే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో రోజు ఎన్కౌంటర్ తప్ప వేరేది కనబడినటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇట్లాంటి సంఘటనలన్నీ ఆగిపోయినాయి. అందుకని నేను ఒక లైన్లో చెప్పిన, మోడీ గారు ప్రధానమంత్రి అయితే కేవలం దీపావళి రోజు మాత్రమే పటాకులు వెళ్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎప్పుడు ఎక్కడ బాంబులు ఎట్లా వెళ్తాయి అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇక్కడ ఒక చిన్న మాట ప్రస్తావన తీసుకురావాలి సార్. చాలామంది అనేది ఏంటంటే
రాముని ఆ, ఆలయం రాముడు రాముడు అయోధ్య అంటూనే ఇలాగే ఉండమనండి, దేశాన్ని అధోగతి పట్టించనివ్వండి. వాళ్ళు అదే పట్టుకున్నారు. అది ఎలక్షన్ మూమెంట్ కోసం ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అయ్యే పాయింట్ కాదు అని. సో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు ప్రపంచ దేశాలలో 11వ స్థానంలో ఉండే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చాం. రేపు 3వసారి అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకొస్తామని చెప్తున్నాం. దాదాపు 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించి పొద్దున్నేస్తే ఆడపిల్ల చెంబట్టుకొని చెరువు కట్టుకుపోయే దుస్థితిలోంచి ఆడపిల్ల కొంచెం గౌరవం దక్కాలంటే ఇంటి ముంగట ఒక టాయిలెట్ ఉండాలని కట్టించినాం. ఇది మా మిత్రులకు కనబడేది. దీని గురించి మాట్లాడారు. 1980లో ఇందిరమ్మ బ్యాంకులను జాతీయం చేసింది అని చెప్తారు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చి జీరో అకౌంట్, రూపాయి లేకుండా మీరు బ్యాంకు రండి ఖాతా తీసిస్తామని చెప్తే 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు కొత్తగా ఖాతాలు, జీరో అకౌంట్ ఖాతాలు తీసుకున్నారు. ఇది మీ హయాంలో జరిగినటువంటి ప్రోగ్రెస్, ఇది మా హయాంలో జరిగినటువంటి ప్రోగ్రెస్. రాముడు ఖచ్చితంగా రామునికి మందిరం కట్టినాం, సుప్రీంకోర్టు చెప్పినాక కట్టినాం. ఈ దేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? రోజుకో దగ్గర మసీద్ కడతలేరా? రోజుకో దగ్గర చర్చి కడతలేరా పర్మిషన్ లేకుండా? వాటి గురించి మాట్లాడే ఇది లేదు. ఈ దేశం రాముడు నడయాడిన నేల. ఆ నేల మీద రామునికో గుడి కట్టాలంటే 500 సంవత్సరాలు పట్టింది. అంజలి గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రపంచంలో ఇంత పెద్ద వివాదం ఎక్కడ జరిగి ఉండదు. అంత పెద్ద వివాదాన్ని ఒక చిన్నది గాయం లేకుండా, ఎవరికి రక్తం గారకుండా, ఎవరిని నొప్పించకుండా, సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఎంత ఓపిక అండి హిందువులకి? అంత ఓపికతో ఉన్నారు కాబట్టే రామ మందిర నిర్మాణం అంత గొప్పగా జరిగింది. మేము అన్నీ చేసినాం. ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఏం చేయలేరు అన్నారు. ఆర్టికల్ 370ని ముట్టుకుంటే ఈ దేశంలో బాంబులు వేలుస్తామని చెప్పారు. భయపెట్టినామా? ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? జమ్మూ కాశ్మీర్ని కొత్తగా రేపో మాపో ఎన్నికలు పెట్టబోతలేమా? స్వీడన్లు, జర్మనీలు విదేశాలు తిరిగే బదులు సుందర కాశ్మీరం గతంలో పాటలు తీసినటువంటి తెలుగు ఇండస్ట్రీ మీరు అందరు పోయి అక్కడ కాశ్మీర్లో ఉండేలాగా ఈరోజు మేము ప్రజలకి అందుబాటులోకి తీసుకురాలేదా కాశ్మీర్? కళ్ళుండి చూడలేని కబోదుల గురించి ఏం మాట్లాడతాం అంజలి గారు? కానీ సార్, మొన్న మాధవీలత గారు యాక్చువల్లీ ఆవిడ ఓన్లీ యాక్షన్ మాత్రమే చేశారు ఓల్డ్ సిటీలో. ఆవిడ పాదయాత్రకు వెళ్తూ ప్రచారంలో భాగంగా ఒక చిన్న యాక్షన్కి నిజానికి అక్కడ నిజంగా బాణం ఉన్నట్టు, ఆ బాణం వెళ్ళి ఎక్కడో వాళ్ళ ప్లేస్లో పడినట్టు అంతగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? ఒక చిన్న యాక్షన్ కదా, నిజానికి ఆ బాణం ఎక్కడైనా పడి ఉండొచ్చు కదా. రాజకీయాల్లో ఒక చిన్న అక్షరం, ఒక చిన్న మాట, ఆఖరికి ఉల్లిగడ్డల ధర పెరిగితే కూడా ఈ దేశ రాజకీయాలు ప్రభావితం అవుతాయి. అవును. కాబట్టి మాధవీలత గారు ఏదో యాక్షన్ చేసినారు, ఇది జరిగింది, అది జరిగింది, అట్లా ఏముండదు అంజలి గారు. ఎవ్రీథింగ్ కౌంట్స్. అట్లే అక్కడ వారు మాట్లాడిందో, వారి ఆహాభావాలో, వారి వేషమో, ఇంకేదో అక్కడ జనాలు ఎవరో ఒకరు కావాలని ఒక నెగిటివ్ యాక్టివిటీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు నడుస్తున్నప్పుడు మీతో పాటు నీడే నడుస్తుంది. పాజిటివ్ అంశం ముందుకు పోతున్నప్పుడు దాంతోపాటు నెగిటివ్ని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మీ ఉద్దేశ ప్రకారం అక్కడి నుంచి, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ నుంచి అక్కడ మాధవీలత గారు రావడం అనేది సాహసం అని మీకు అనిపించిందా? భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే ఏదైనా సాధ్యపడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి, అసెంబ్లీలో పార్లమెంట్లో మేము రావాలని మహిళలందరూ కలలు కంటే సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు యూపీఏకి చైర్పర్సన్ ఉండి మహిళ ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు మహిళా బిల్లుని తీసుకురాలేకపోతే మేము తెచ్చినాం, గర్వంగా చెప్పుకుంటాం. మేము 33% రేపు రానున్నటువంటి ఎన్నికల లోపల, ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల లోపల 33% మహిళా రిజర్వేషన్ కోసం బిల్లుని సిద్ధం చేసినాం, పార్లమెంట్లో పాస్ చేసినాం. అవకాశం ఉన్నటువంటి చోట ప్రతి చోట మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అట్లే భాగ్యనగరం సీటు కూడా ఒక మహిళా సోదరిమణికి దక్కింది. వి హోప్ ఫర్ ద బెస్ట్. సార్, మీ ఉద్దేశ ప్రకారం మెదక్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఏ నినాదంతో ప్రజలు మీకు ఓటు వేయమని అడుగుతున్నారు అంటే ఏం చెప్తారు? సో మెదక్ పార్లమెంట్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం కదా, అట్లా మెదక్ పార్లమెంట్ లోపల రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్ ఇట్లాంటి నియోజకవర్గాలు తీసుకున్నారనుకోండి, ఇవన్నీ అగ్రో బేస్డ్, అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గాలు. అటు కాకుండా మీరు పటాన్చెరు తీసుకున్నారు అనుకోండి, అన్ని కంపెనీలే ఉంటాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు. సంగారెడ్డి, పటాన్చెరు తీసుకునేసరికి కాలుష్యం ఎక్కువ అయిపోతుంది, అక్కడ ఒక సమస్య. ఇక్కడికి వస్తే కంపెనీలు లేవు, కంపెనీలు పెడితేందుకు జాగిస్తే కొలువులు లేవు, ఇక్కడ ఒక రకమైనటువంటి సమస్య ఉంటుంది. సిద్దిపేట లాంటి ఏరియాలకు పోయినారనుకోండి, స్కూళ్ళు, కాలేజీలు ఎక్కువ కనబడతాయి, మిగతా నియోజకవర్గాల్లో ఏముండవు. అంటే కాంప్రహెన్సివ్గా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. పీస్గా ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి అభివృద్ధి జరిగింది. అట్లా కాకుండా దీన్ని మొత్తం టోటల్గా కాంప్రహెన్సివ్గా మెదక్ పార్లమెంట్ని దృష్టిలో పెట్టుకొని
అటు పటాన్చేరు నుంచి ఇటు చిన్న కోడూరు దాకా ఎట్లా డెవలప్ చేయాలనే విషయం లోపల గత పాలకులు ఎవరు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా చేసినారు. కాబట్టి ఒక దగ్గర కంపెనీలు వద్దంటే కంపెనీలు వచ్చినాయి. అక్కడ ఏమైంది, కాలుష్యం ఎక్కువైపోయింది తప్ప ఇంకొకటి లేదు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్పుకున్న వందే మాతర గీతానికి పటాన్చెరులో సంగారెడ్డిలో అర్థం మారిపోయింది. సుజలం దొరకది, మీకు భూమిలోంచి మంచినీళ్ళు రావు, అక్కడ కాలుష్యం నీళ్ళే వస్తాయి. సుఫలం పటాన్చెరు ఏరియాలో వరి పండించుకొని మీరు అన్నం తినలేరు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. వెనకడికి మేము ఊర్లలో అరుగుల మీద పడుకొని పెరిగి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు పోయి పటాన్చెరు ఏరియాలో బిల్డింగ్ మీద పడుకుందామని ఎప్పుడైనా పడుకుంటే ఏ కంపెనీ వాసన వస్తుందో ఎంత వాసన వస్తుందో అర్ధరాత్రి మీ శ్వాసకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇట్లా ఈ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి సమస్య ఉంది. వాటి మీద గత 2 దశాబ్దాలుగా పనిచేసినటువంటి వ్యక్తిగా, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి అంచనా ఈ నియోజకవర్గం మీద మిగతా ఎవరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా నేనైతేనే ఈ నియోజకవర్గాన్ని సస్టైనబుల్ గ్రోత్కి తీసుకుపోతా అనేది నా అంచనా. లేదు, ఇంకొక ఆయన ఏమన్నారంటే, ఇక్కడ నేను సివిల్ సర్వెంట్గా పనిచేశానండి, దీని మీద నాకు మొత్తం అవగాహన ఉంది, వాళ్ళకన్నా కూడా నేను అత్యద్భుతంగా దీన్ని డెవలప్ చేయగలుగుతాను, అన్నింటికన్నా మించి గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా దగ్గర బోల్డ్ అంత ఫండ్ ఉంది, ఆ ఫండ్తోనే ప్రజలకు నేను సేవ చేయగలుగుతాను అని. మరి మీరు మాత్రమే చేయగలని మీరు అంటున్నారు. సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేసిన వాళ్ళు ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు కాంట్రాక్టర్ కమ్ కలెక్టర్గా పనిచేసి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఫ్రీగా ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారు. 2021లో వారు ఎమ్మెల్సీ అయినారు అంజలి గారు. 2021 నుంచి నవ్ వీఆర్ ఇన్ 24 ఏప్రిల్లో ఉన్నాం, మేకి వచ్చాం. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మరి మీరు సొంత డబ్బులు పెట్టి మా మీదకి ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఏం డెవలప్ చేసిరు మీరు ఎమ్మెల్సీ అయిన 3 ఏళ్లలో అంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. కోకాపేటలో ఎకరా 100 కోట్లు పెట్టి 1000 కోట్లు 10 ఎకరాలు కొనుక్కునేటువంటి మీ ప్రోగ్రెస్ని మాత్రం మీరు చూపెట్టగలిగినారు. 2021లో మీరు ఎమ్మెల్సీ అయినాటి నుంచి ఇప్పుడు 100 కోట్లు పెట్టేదో చేస్తా అంటారు కదా అంజలి గారు. మరి ఈ 3 సంవత్సరాలు ఎవరు ఆపినారు? రఘునందన్ రావు వద్దన్నాడా? ₹1 ఖర్చు పెట్టిరా? ఏదో వచ్చి ఫంక్షన్ హాల్ కట్టిస్తా, స్కూళ్ళు పెట్టిస్తా, ఒక పేదింటి అమ్మాయికి చదువు చెప్పించిరా, ఒక గరీబుల కస్టమర్స్ వచ్చిరా? పోనీ ఎన్నడన్నా పల్లెటూరులోకి వచ్చిర్రా? మీరు ఎమ్మెల్సీ అయిన 3 సంవత్సరాల్లో ఏ ఊరికన్నా వచ్చి ₹2 పని చేస్తా అని చెప్పిండ్రా? ఏం చేసిర్రు మీరు? పని చేయాలంటే ఇంకా నీకు 4 ఏళ్ళ సుమారు ఎమ్మెల్సీ పదవి ఉంది, చెయ్యి. ఇప్పుడు కొత్త ఎంపీ అయితేనే చేస్తా అనేది ఏముంది? నీ ప్రభుత్వం ఎట్లాగూ లేదు, కాంగ్రెస్ ఉంది, ఇవాళ బీఆర్ఎస్ ఉందా 3 ఏళ్ళే, నువ్వు అడ్రస్ లేనోనివి, ఎన్నడు మా జిల్లాకు రానోనివి. ఇవాళ వచ్చి కొత్తగా ఏదో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చేస్తా ఏంది వియ్యంకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పి తోలిచ్చిండా గెలిస్తే కాంగ్రెస్లోకి రా అని చెప్పి? ఎట్లా చేస్తావు నువ్వు? నీ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, మీ ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పుకున్నావు. మీ ఇంట్లో 30 అంటే మీకేంది నాకేంది లాభం దాంతో? అంతే కదా సార్, ఎవరికి ఉపయోగపడుతుంది? పేదోడు అల్లునికో అర్రా బిడ్డకో అర్రా ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్తే గవీమని అడిగిండు. 10 ఏళ్ళు కలెక్టర్ ఉండి 2 అర్రాలు కట్టియలేనోనివి నువ్వు 30 అర్రాలు కట్టుకున్నా అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. మనిషి అనేటోడు ఎవడన్నా ఉంటే నాకు 10 ఎకరాల బంగ్లా ఉంది, నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఏడికలు వస్తుంది ఒక కలెక్టర్ దగ్గర ఇంత ఆస్తి? ఎన్ని అక్రమ కార్యక్రమాలు చేస్తే ఒక కలెక్టర్కి వస్తుంది? కలెక్టర్ జీతం ఎంత అంజలి గారు? ఏడికలు వస్తుంది? అంటే నువ్వు జీతం కంటే ఎక్కువ గీతం మీద ఆధారపడ్డావు అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రజలు. 3 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉంటేనే 1000 కోట్లు పెట్టి భూమి కొంటే సారు నువ్వు, రేపు 5 ఏళ్ళు ఎంపీ పదవి ఇస్తే మా మెదకు నుంచుతావా? మొత్తం అమ్ముకుంటావు సార్ నువ్వు. అందుకనే నీ జాగాలో నువ్వు ఉండని మా మెదకోళ్ళు దండం పెడుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కి ప్లస్ అయింది. ఈసారి కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందని మీ ఉద్దేశం? డెఫినెట్గా బీజేపీకి వస్తుంది, క్వైట్ న్యాచురల్గా. ఎందుకంటే బీఆర్ఎస్ గల్లీలో లేదు, బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండదు. సో ఎవరికి వేయాలి? వాట్ ఈస్ ద బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంది? ఒకసారి మీరే ఆలోచించుండ్రి. 2018లో కేసీఆర్ 2వ ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ 7 తర్వాత. అప్పుడు వాళ్ళకు స్లోగన్ ఇచ్చారు, సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని చెప్పారు. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు అంజలి గారు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి 9 ఎంపీలు వేసి బండ కొయ్యి కొట్టిర్రు. అప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు 14 ఇస్తే రెండోసారి 9 కొట్టి అవతల వారేసారు. ఇలా సారు లేడు, కారు లేదు, ఈడ సర్కారు లేదు, ఆడ సర్కారు కల, ఇంకెందుకు వేయాలి మీకు ఓటు? మీకు వేసినా మూసీలు వేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ దీస్ ఎలక్షన్స్. తిరుపతికి పోతే 2 మన ఉండాలి అంజలి గారు. అయితే గుండు చేయించుకునే నెత్తన్నా మనది కావాలి, లేకపోతే ఆ గీసే మంగళ చేతులు ఉన్న కత్తి అన్న మనది కావాలి. ఈ 2 కాలేదనుకోండి, ఆ సూస్టోన్కి ఏముంటుంది? జల్ది గీకోయా అంటాడు. అది ఏమవుతుంది అక్కడ? ఇక్కడ గుండు కొట్టించుకుంటున్నాను, గుండు కొట్టించుకొని బాధ ఉంటుంది, తీసేటోడికి తీసే బాధ ఉంటుంది. చూసేటోనికి ఏముంటుంది? జల్ది గీక ఉంటాడు వాడు. ఇక్కడ తల పగులుతుందా, రక్తం వస్తుందా, వాడికి ఏం పోతుంది చూసేటోడికి. సో ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ది నెత్తి కాదు, బీఆర్ఎస్ది కత్తి కాదు.
కాబట్టి బీఆర్ఎస్ హాజ్ నో లోకల్ స్టాండింగ్ ఇన్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. కానీ మీరు నిజంగా ప్రాస్లో మాట్లాడే మాటలకి జనాలు చాలా అట్రాక్ట్ అయిపోతారు సార్. దీంట్లో తప్పేముంది చెప్పు. లేదు చెప్తున్నా, మీరు ఇలా మాట్లాడితే నేనే అక్షరాలు తవిషం ఉందో చెప్పు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇంత తక్కువ టైంలో ఎందుకు ఇంత వ్యతిరేకత, అసలు ఏం చేశారని ఇంత వ్యతిరేకత అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది కానీ అవమానాన్ని భరించదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది యాక్సిడెంటల్గా వచ్చిరని నేను అనను. బట్ చంద్రశేఖరరావు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతలో ఆ రోజు కొంతమంది భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా బదనాం చేసినప్పుడు వాట్ బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ అనుకుంటే కాంగ్రెస్ కనబడ్డది ప్రజలకి. రేవంత్ రెడ్డి గారి మాటల్ని ప్రజలు కొంత విశ్వసించారు ఆ రోజు. దానివల్ల మహిళా సోదరి వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు. ఇలా మహాలక్ష్మిలు కనబడతలేరు ఆయనకి. 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు. ముసలామెకి ఇస్తా, ముసలాయనకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా 2000 సరిగా వస్తలేవు అనేది ఊర్లలో తిడుతున్నారు. ప్రతి క్వింటాలు వడ్లు కొంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. మీరు వస్తుంటే ఊర్లో పంట చూస్తే రోడ్ల మీద వడ్లన్నీ కనబడతా ఉన్నాయి. కొనుగోలు లేదు. పల్లెటూరుకి ఏ రోడ్డు కన్నా పోను మీరు, రోడ్డు మీద సగం వడ్లే కనబడతా ఉన్నాయి మీకు. మూడో మాట చెప్పిండు, మీరు నవంబర్లో లోన్ కడితే 1,00,000 రూపాయల లోన్ మాఫీ అవుతుంది, మీరు ఇంకొక 1,00,000 తెచ్చుకోర్రి, 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను డిసెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రికి ఆంగనే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? ఇవేమీ కాలేదు కదా తల్లి. ఉల్టా ఏం చెప్తున్నాడు ఆయనే, మేము ఏడాది కడుపు కట్టుకుంటే మొత్తం రైతులకు అందరికీ రుణమాఫీ చేసి పారేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు కడుపు కట్టుకుంటుర్రా, దోసుకుంటుర్రా? ఏం మాటలు ఇవి? ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి మాటలతోటి మీకు? ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయి. ఏడాది మేము కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇవ్వగలుగుతాము అని చెప్తున్నాడు. అంటే ఆ రోజు పార్లమెంట్లో రాజీవ్ గాంధీ చెప్పిండు, మేము ఢిల్లీకి వెళ్ళి 100 రూపాయలు పంపిస్తే గల్లీకి 15 రూపాయలు వస్తున్నాయని. సో సేమ్ మాట 20 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 6 నెలలు కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు సంపాదించగలిగితే మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ అంటే ఆయన ఎంత సంపాదించిండు? ఈయన ఇంకో మాట చెప్పిండు, ఏడికెళ్ళిస్తావు ఈ స్కీమ్స్ అన్నీ ఎవరో ఒక మీలాంటి మీడియా మిత్రుడు అడిగితే రాహుల్ గాంధీతో చెప్పించిండు. ఏమని? కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లను గక్కిస్తాం, అవి పేద ప్రజలందరికీ కూడా మంచుతాం అన్నాడు. ఇంకెన్ని చెప్పిండు తల్లి? ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు. ఆయన నోటికే మొక్కాలి, ఆడబడితే ఆడ. ఇప్పుడు కదా ఏ ఊరుకోతే ఆ ఊరిలో దేవుని తీసుకొని దండం పెట్టి వస్తున్నాడు. ఒట్టు పెట్టి చెప్తున్నాడు, నేను పక్కా చేస్తా అంటున్నాడు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు, ముఖ్యమంత్రివి, ఆ రాజ్యాంగబద్ధంగా రూల్ చేయి. నీకు ముఖ్యమంత్రి అయినా అనే దానికి కూడా నీకు ఇంకా డౌట్ ఉన్నట్టుంది. బహుశా పోనీ పార్టీ ప్రెసిడెంట్గానైనా మాట్లాడుతున్నావు అంటే అట్లా డౌట్ ఉన్నట్టు కనబడుతుంది. ఆయనకు దేని మీద అవగాహన వస్తలేనట్టుంది. ఆయన నడక ఇంకా తడబడుతుందని నాకు అనిపిస్తుంది. కానీ రైతులకు మీ ఉద్దేశ ప్రకారం మీరు అధికారంలోకి వస్తే, మీరు విజయం సాధిస్తే మీరు ఏం చేస్తారని వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు అంజలి గారు అట్లా పెక్యులర్గా మాట్లాడడం అనేది కేసీఆర్కు రేవంత్ రెడ్డి లాగా మేము అట్లాంటి తప్పుడు మాటలు, చిల్లర మాటలు మాట్లాడలేము సార్. యూరియా రైతుకు అవసరం, వ్యవసాయం చేసుకోవాలంటే. దుక్కి మందు రైతుకు అవసరం. ఈ యూరియా దుక్కి మందులు కావాలంటే ద గ్రేట్ కేంబ్రిడ్జ్లో చదువుకున్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి రైతులు యూరియా కోసం లైన్లో నిలబడి చచ్చిపోయిన రోజుల్ని చూసినాం మేము. సో మీ అంత గొప్పగా కేంబ్రిడ్జ్లో చదువుకోకపోవచ్చు నరేంద్ర మోడీ గారు, కానీ ఆ యూరియాకి వేప నూనెని యాడ్ చేస్తే ఆ యూరియా మంచి అదేని పాలు తయారు చేసేందుకు లేదా ఇతరత్ర లంగ పనులు చేసేందుకు పక్కదారి పట్టదని యూరియాకి వేప నూనెని యాడ్ చేస్తే ఇలా ప్రతి రైతుకి యూరియా సఫిషియెంట్గా దొరుకుతుంది. ఏడ కొట్లాటలు లేవు. 24/7 ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత యూరియా దొరికేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అదెందుకు గమనిస్తలేరు మీరు? ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన రేట్ల ప్రకారం ఒక్కొక్క యూరియా సంచి 3,000 రూపాయలు అయితే మేము దాన్ని 350 నుంచి 550కి ఇస్తూ ఉన్నాం. దాదాపు 2,150 రూపాయలు ఒక సంచి మీద దాదాపు సబ్సిడీ వస్తూ ఉంది. ఒక రైతు ఒక పంటకి 2 యూరియా సంచులు వాడితే దాదాపు 4,500 రూపాయలు ఒక రైతుకు లాభం జరుగుతుంది. దుక్కి మంది సంచి ఒకటి వాడితే దగ్గర 2,000 అవుతుంది. అంటే ఒక రైతు ఒక ఎకరం వ్యవసాయం చేస్తే 6,000 రూపాయలు మేము యూరియా దుక్కి మందుల ద్వారా వారికి సబ్సిడీ రూపం లోపల అందిస్తూ ఉన్నాం. వెంకటరామరెడ్డి అనే ఈ కలెక్టర్ ఉన్ననాడు సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టి వ్యవసాయ విత్తనాలు అమ్మేటువంటి వాళ్ళందరినీ పిలిచి దుకాణ యజమానిదారులని ఎవడన్నా వరి గింజలు అమ్మితే వరేస్తే ఊరే అని చెప్పినటువంటి కలెక్టర్ ఈయన. అరే మా జిల్లా పేరు మెతుకు సీమ. అవును, మా జిల్లా పేరు మెదక్ కాదు, మెతుకు సీమ. ఇది జనానికి మెతుకులు ఇచ్చిన సీమ. మెతుకులు అంటే మీరు తినే బువ్వ. మీ పట్టణం వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది మెతుకు సీమ, అన్నపూర్ణ, అన్నం పెట్టిన గడ్డ. ఈ మెతుకు సీమకు వచ్చి కలెక్టర్గా పనిచేసి వ్యవసాయదారులకి గింజలు అమ్మేటువంటి దుకాణ యజమానులను పిలిపించి సుప్రీంకోర్టు కాదు ఎవరు చెప్పినా నేను చెప్తున్నా, మీరు వరి విత్తనాలు అమ్మితే వరేస్తే ఊరే అని చెప్పినటువంటి కలెక్టర్ ఈయన.
ఇవాళ వచ్చి మెతుకు సీమల సార్ అలా చెప్పినందుకు కారణం కారణం ఏందో ఆయనకే తెలియాలి, రైతులందరూ చూసిరు ఆయన సంగతి ఏందో. ఆయన వచ్చి ఇలా మా మెతుకు సీమల అందరికీ అన్నం పెట్టే మా మెతుకు సీమల ఆయన వచ్చి ఇట్లా గట్ల మాట్లాడిన వచ్చి ఇలా మళ్ళీ ఒట్లు ఎట్లా అడుగుతాడు? ఈయనకి రైతులకు ఏం సంబంధం ఉంది? సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అంజలి గారు. అందుకనే వెంకట్రామరెడ్డి 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవిలో చేసింది ₹1 లేదు. 100 కోట్లకు ఎకరం పెట్టి 1000 కోట్లతోటి భూములు కొనుక్కున్నాడు. మీకు ఇంకా దారుణమైన విషయం చెప్తా నేను. ఇవాళ ఆయనను మోస్తున్న హరీష్ రావు అనేటి ఆయనకు అర్థం కావాలి, లేదా హరీష్ రావు ఎంబడి ఉండేటోళ్ళకి అర్థం కావాల్సిన విషయం చెప్తా. కాదు, ఆయన్ని తప్పించడానికి ఈయన పెట్టారు అనేది ఒక మాట అంటున్నారు. 6 సంవత్సరాలు కలెక్టర్గా సిద్దిపేటకు పనిచేసినప్పుడు హరీష్ రావు అనేటువంటి గౌరవ మంత్రి గారి ఫోను ఒక్కరోజు కూడా ఎత్తని కలెక్టర్ ఎవరైనా ఉన్నారంటే వెంకట్రామరెడ్డి గారు. సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ మనిషి అని ముద్రున్న ప్రతి ఒక్కరిని ఏడిపించిండు, వాళ్ళ ఫైల్ తీసి అవతల వారేసిండు వెంకట్రామరెడ్డి. హరీష్ అనేటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసిన దాంట్లో కూడా కేసీఆర్తో పాటు పాల్గొన్నాడు వెంకట్రామరెడ్డి. ఇన్ని అవకతవకలకు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ కార్యకర్తల తలల మీద కరాల నృత్యం చేసిండు, రాక్షస ఆనందం పొందిండు. 6 సంవత్సరాలు హరీష్ అనేటువంటి నానా కోసపెట్టినాడు ఈ వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్. ఇలా హరీష్ వచ్చి వెంకట్రామరెడ్డి జిందాబాద్, వెంకట్రామరెడ్డి జిందాబాద్ అని మరి ఎందుకు తిరుగుతుండో ఆయనకే తెలియాలి. రెడ్డి గారి వెనకాతల ఎవరి హస్తం లేదంటారా? నువ్వు ఇలా చెయ్యి అని చెప్పకుండానే ఆయన చేశారంటారా? అవును, చెప్పిండి అనుకుందాం. ఈయన కలెక్టర్కి ఈయన డ్యూటీ ఏంది? ఏం చేయాలి ఈయన? నేను ఏమడుగుతున్నా హరీష్ గారిని అంటే, లేదా హరీష్ గారు ఎంబడున్న కౌన్సిలర్లను, సర్పంచుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని ఏమడుగుతున్నా అంటే, 6 ఏళ్ళు మీ నాయకుని నెత్తి మీద, మీ నెత్తి మీద కరాల నృత్యం చేసిండు. అట్లాంటి ఒక దుర్మార్గుని ఇలా మీరు ఎంబడేసుకొని తిరుగుతుంటే మీకు బాధ అనిపిస్తలేదా? కనీసం గుర్తొస్తలేవా మీకు? మీ మంత్రి గారు తోలితే ఫైల్ ఇట్లు ఇసిరేసిన సంఘటనలు యాదికొత్తలేవా మా సిద్దిపేట బీఆర్ఎస్ లీడర్లకి? ఎడబైంది మన తెలంగాణ పౌరుషం? ఈటుగా జవాబ్ పత్తర్సే దేంగే అని చెప్పినటువంటి గడ్డ సిద్దిపేట గడ్డ. ఎడబైందిరా పోయి మీ పౌరుషం? ఎడ చచ్చిపోయింది మీ పౌరుషం? ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నాడు చంద్రశేఖరరావు గారు. అరే సిద్దిపేటలో మా పిల్లగాడు చదువుకున్నాడు ఉన్నాడు, పాల సాయిరాం, మాతో పాటు కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాడు. వెంకట్రామరెడ్డి కంటే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. సాయిరాంకి ఇయ్యనుంటివి లేదు. గజ్వేల్లో ఒక ఆయన నీకోసం సీట్ త్యాగం చేసిండు, ప్రతాప్ రెడ్డికి ఇయ్యనుంటివి లేదు. సంగారెడ్డిలో 6 ఏళ్ళ ఎమ్మెల్సీ త్యాగం చేసిండు సత్యనారాయణ అని ఒక ఆయన ఉంటాడు, బీసీ బిడ్డ, ఆయనకి ఇయ్యనుంటివి లేదు. బీరయ్య యాదవ్ అని ఇంకొక యాదవ్ సోదరుడు ఉంటాడు సంగారెడ్డిలో, ఆయనకి ఇయ్యనుంటివి. వీళ్ళెవ్వరు కాకపోతే నీ చిన్నప్పటి లంగోటా దోస్తులు నవాజ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మదన్ రెడ్డి, ఇట్లా చెప్తే 100 మంది ఉన్నారు జై తెలంగాణ అన్నోళ్ళు. ఈ గడ్డ మీద పుట్టినానికి ఒక్కరికి సీట్ ఇవ్వడానికి రాలేదు. 100 కోట్లు ఉన్నాయని వీళ్ళకి లేని అర్హత. వెంకట్రామరెడ్డికి ఉన్న అర్హత ఏం చెప్పుండ్రి? ఈయన మోసినట్టు సంచులు ఎవరు మోయలేరు, ఈయన మొక్కినట్టు కాళ్ళు ఎవడు మొక్కలేడు. ఇది 2 మాత్రమే ఆయనకున్న క్వాలిఫికేషన్స్. దానికి ఇలా హరీష్ రావు గారికి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏమొచ్చిందో మరి హరీష్ గారే చెప్పాలి. ఎన్ని సంచులు వచ్చినాయో, ఎన్ని 100 కోట్లు వచ్చినాయో, మామకు వచ్చినాయో, అల్లునికి వచ్చినాయో ఒకసారి సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఎవరిని అవమానపరుస్తున్నావు హరీష్? నువ్వు ఆత్మాభిమానం లేదా నీకు? సిద్దిపేట పౌరుషం లేదా నీ లోపల? జై తెలంగాణ అనలే నువ్వెప్పుడు. నీ ఊర్లో కలెక్టర్ కుర్చీలో కూర్చొని నీ నెత్తి మీద కరాల నృత్యం చేసినోడిని నువ్వు వీళ్ళు వెనకాల వేసుకొని వాడిచ్చిన సంచులకో, వాడిచ్చిన సూట్ కేసులకు ఆశపడి తిరిగితే నీ కార్యకర్తలు ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు. ఇది హరీష్ గారు అర్థం చేసుకోవాలి. సిద్దిపేట పౌరుషం చూపెట్టాలి. నేను కూడా ఆ గడ్డ మీద ఉట్టేసినోడిని. నేను ఇందాక చెప్పినా కదా, మేము ఆకలిని భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేము. ఇట్స్ గ్రేట్ వర్డ్స్ అరేలి. కానీ నిజానికి రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉండి అపోజిషన్లో ఉన్న వాళ్ళు తిట్టడం కామనే. ఆ తర్వాత వీళ్ళెళ్ళి వాళ్ళ పార్టీలో విలీనమయ్యి మళ్ళీ యువతల ఉన్న పార్టీలను తిట్టడం కామనే. ఇది కూడా అలాగే జరిగింది అనుకోవచ్చుగా. ఇది ఆయనే కలెక్టర్, ఆయన పొలిటికల్ పార్టీ లీడర్ కాదు. అప్పుడు కరెక్ట్ 6 సంవత్సరాలు సిద్దిపేట జిల్లా కలెక్టర్, సిద్దిపేట ఇన్ఛార్జ్ మినిస్టర్ హరీష్ రావు. జిల్లా మంత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాను కలెక్టర్ ఏంది, ఎత్తే అవతల వారేయకుండా వాడిని ఎట్లా మోసిన 6 ఏళ్ళు. అది ఆలోచించుకోవాలి హరీష్ అనేటోళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి, సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నేను చెప్పింది తప్పేమో మీరు పోయి సిద్దిపేటలో ఏ సర్పంచ్ నన్ను అడుగుండ్రి, ఏ కౌన్సిలర్ నన్ను అడుగుండ్రి, రఘునందన్ రావు ఇట్లా ఆరోపిస్తుండు కరెక్ట్ అని మైక్ లేకుండా అడుగుండ్రి. మా వాళ్ళందరూ చెప్తారు సిద్దిపేట వాళ్ళంతా. మైక్ పెడితే చెప్పకపోవచ్చు వాళ్ళు, కానీ మైక్ తీసేస్తే మాత్రం బరాబరి చెప్తారు. హరీష్ రావు అనేటువంటి వేధించినోడు, కాల్చుక తిన్నోడు, హరీష్ రావు మాట సాగకుండా సిద్దిపేటలో పెత్తనం చేసినోడు వెంకట్రామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్. గసంటానని ఇవాళ ఈయన ఎందుకు మోస్తుండో నాకైతే ఇప్పటిదాకా అర్థమైతలేదు. ఆయన జాగాలు నేనుంటే మంచిగా అమెరికా వెళ్ళిపోతుంటే ఈ ఎలక్షన్లో ఏమొద్దని చెప్పి ఇంత అవమానాన్ని భరించుకుంటా కూడా ఇంకా ఆయన వెనకాల తిరుక్కుంటా, ఆయన డబ్బులు పంచుకుంటా, ఆయనను గెలిపిమని అడుగుతుంటే నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఆయన పాపం చాలా సౌమ్యులండి, అందుకని తిరిగి చెప్పలేని పక్షంలో అన్న శిరస వహిస్తున్నారేమో అనుకోవచ్చు. నేను అదే చెప్తా ఉన్నా,
అవమానాన్ని అయితే నేను భరించలేను, తెలంగాణ సమాజం భరించలేదు. హరీష్ గారు కూడా జై తెలంగాణ అనే రాజకీయాలకు వచ్చినవాడు. ఎందుకు నీ అవమానాలు అంటున్నా. చాలాసార్లు చెప్తుంటాడు హరీష్ వేదాంతం ఏమని, నాకు అవసరం లేదు, నేను అన్నీ అనుభవించిన, రేపంటే రేపు రాజకీయాలు వదిలేస్తా. మరి ఇప్పుడు వదిలేయి అంటున్నా. ఆత్మాభిమానం కంటే ఎక్కువ ఏముంది చెప్పు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఎందుకు ఉండాలి? ఏం పని చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మోడీ గారు మొన్న సభకు వచ్చినప్పుడు ఆయన మీరు పక్కనే కూర్చుని చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుకోవడం జరిగింది. ఏం మాట్లాడారు సార్ మీతోటి? అన్నీ మీకు చెప్పేటి ఉంటాయి అంజలి గారు. కొన్ని సీక్రెట్లు ఉన్నాయా? మీరు మరీ అన్యాయంగా వారు నాకేం చెప్పారు నేను మీకు చెప్తే మీరు ప్రపంచానికి అంతా చూపించారా? అట్లాంటి మాటలు ప్రపంచానికి చెప్పవచ్చా? ఆయన మా నాయకుడు, నేను ఆ పార్టీలో కార్యకర్తని. నేను బాగా పనిచేయడానికో లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ గురించో చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం. కొన్ని మీరు అడగొద్దు, కొన్ని మేము చెప్పొద్దు. రహస్యం అంటారు మొత్తానికి. అరే మా నాయకుడు నాకు ఇచ్చిన ఆదేశాలు అవి. ఆ ఆదేశాలు నేను బహిరంగంగా ఎట్లా చెప్పగలుగుతా? కానీ ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా చాలా పరుష పదజాలం వాడడం అనేది చాలామందికి కొంచెం మనస్కరించట్లేదు అని. అంత పరుష పదజాలం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అవుతుంది. అంతే కదా సార్. సో వెన్ యూ ఆర్ నాట్ ప్రాపర్లీ రియాక్టింగ్, నీ నుంచి వస్తున్నటువంటి భాష, నీ నుంచి వస్తున్నటువంటి పదజాలం, నీ నుంచి వస్తున్నటువంటి భావ వ్యక్తీకరణ లోపల మీరు నన్ను ఏదో అవమానం చేస్తూ దుబ్బాకలు ఓడిపోయినోడు మెదకులు ఎట్లా గెలుస్తాడంటే నా సమాధానం మంచిగా రాకపోతే ఎట్లా వస్తుంది తల్లి? మరి మీ మామ కామారెడ్డి ఓడిపోయింది కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే కదా. మరి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవలేనోడు ఇప్పుడు 17 నియోజకవర్గాల్లో ఎంపీలు గెలిపిస్తా అని ఎట్లా తిరుగుతాడో అంటున్నా. అది మీకు నచ్చకపోవచ్చు, నేను ఏకవాక్యం మాట్లాడడం నా సభ్యత కాకపోవచ్చు, కానీ యూఆర్ హర్టింగ్ మీ లైక్ ఎనీథింగ్. మాట్లాడితే దుబ్బాకలు ఓడిపోయిండు. మరి మీ మామని కామారెడ్డిలో అదే కాషాయం కండు ఓడగొట్టింది కదా, అది గుర్తు చేయాలా వద్దా అంజలి గారు? కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేదా 2018 డిసెంబర్లో? మళ్ళీ వచ్చి మల్కాజిగిరికి ఎంపీ గెలవలేదా? దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదకులు ఎట్లా పోటీ చేస్తాడు అంటారు? అదేమన్నా రూల్ అయింది, ఒక ఊరిలో పోటీ చేస్తే ఇంకో ఊరిలో ఓడిపోవద్దని చెప్పి? భారత రాజ్యాంగం అట్లా చెప్పలేదు కదా. మరి నన్ను ఎందుకు ఎగతాళి చేసినట్టు మాట్లాడాలి? మీకు ఆ భాషనే అర్థమవుతుంది కాబట్టి అదే భాషలో చెప్తున్నా నేను. మీకు ఏ భాష అర్థమైతే నేను అదే భాష మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. రోమ్లో ఉంటే రోమన్లా ఉండమని మాకు చదువు చెప్పిన సార్లు చెప్పారు. ఎదురుగున్న వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను. ఎదురుగున్న వాళ్ళు ప్రొవోకేటివ్గా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడి నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టినప్పుడు నేను మంచిగా ఉండాలని ఎట్లా కోరుకుంటారు అంజలి గారు? కానీ అడ్వకేట్స్ కూడా ఇన్ని పుస్తకాలు చదివి, ఇంత జ్యుడిషియరీ తెలుసుండి, ఇంత చట్టాల గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడలేరు సార్. మీరు అసలు ఇంత అనర్గళంగా సర్టైరికల్గా ప్రాసలో ఎలా మాట్లాడడం నేర్చుకున్నారు? సో నాకు చదువు చెప్పిన గురువులకు పోతుంది ఆ క్రెడిట్, మా అమ్మ నాన్నకు పోతుంది ఆ క్రెడిట్, పనిచేసినటువంటి జర్నలిజంకి పోతుంది అట్లాంటి క్రెడిట్. సో ఆల్ ది వే ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. టీచర్గా సమాజాన్ని చూసిన, పిల్లల్ని తీర్చిదిద్దాలనుకున్నాను. జర్నలిస్ట్గా సమాజంలో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ చూసిన, ఒక వకీల్ సాబుగా పేద ప్రజల కష్టాలని చూసిన, జై తెలంగాణ రాజకీయాలకు వచ్చి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసిన, ఇన్ని వృత్తులలో పనిచేసి వచ్చిన, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను కూడా అదే సిద్దిపేట అనే గడ్డ మీద పుట్టేసినోని. ఆ సిద్దిపేట నీళ్ళకుండే పౌరుషం అట్లుంటుంది. కవిత గారి అరెస్ట్ని ఖచ్చితంగా బీజేపీయే వాంటెడ్లీ చేసింది. అలాగే ఢిల్లీ సీఎంను కూడా అలాగే వాళ్లే చేశారు, ఇదంతా ప్లాన్డ్గానే జరుగుతోంది అని చాలామంది అనడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా వీళ్ళెవరూ బయటకు వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. మరి మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అయ్యి ఏడాది దినం కూడా అయిపోయింది. కేకులు కూడా కట్ చేసుకున్నారు. 365 రూపాయలు 365 రోజులు అయిపోయినాయని జైల్లో కేకులు కూడా కట్ చేసారు. మరి అప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు. అప్పుడైంది రాజకీయాల కోసమే చేసారా? ఎట్లా అంజలి గారు? సమయం సందర్భం ఉంటుంది దేనికి కానీ. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి ఒక సమయం, సందర్భం, సాక్ష్యాలు, ఆధారాలు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. అట్లా వెయిట్ చేయడం తప్ప ఎట్లయితుంది? దాదాపు 12 సార్లు నోటీస్ ఇచ్చిర్రు కేజ్రీవాల్ గారికి రమ్మని చెప్పి, సమన్లు ఇచ్చిర్రు, మర్యాదపూర్వకంగా పిలిచిర్రు. అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రు, ఆ రాజ్యాంగాన్ని గౌరవించి రండి అని చెప్పినారు. రాకపోతే ఏం చేయాలి? మంచిగా చెప్తే అర్థం కాకపోతే ఏం చెప్పాలి? పోలీసు వాళ్ళ భాషలు చెప్తారు, జర్నలిస్టుల భాష చెప్తారు, పోలీసు వాళ్ళ భాషలో చెప్తారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా అందుకంటే ఎక్కువ ఏముంటే చెప్పండి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి సార్? దాని మీద మీ స్టాండ్ ఏంటి యాక్చువల్లీ? సో ప్రాజెక్టులు కట్టొద్దని మేము ఎప్పుడు చెప్పలేదు. ప్రాజెక్టులు కట్టే పరిణామ క్రమంలో మనం భూసేకరణ చేస్తూ ఉన్నాం. భూసేకరణ చేస్తూ ఉన్నప్పుడు మనుషుల అభిప్రాయాన్ని వినుమని చెప్తాం. ఏ ప్రాజెక్టు కట్టినా అభిప్రాయ సేకరణ కంపల్సరీ జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి భూ నిర్వాసితులకి ఏమడుగుతురు అనే చూడు. మీరు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడుతూ ముందుకు పోతున్నప్పుడు ఆడున్న పేదోడు వాళ్ళ తాత, తండ్రి, కొడుకు ఆ భూమి మీద మమకారం పెంపొందించి చేసుకుంటారు. మీకు ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన చెప్తా.
రఘునందన్ ఎందుకు పరుష పదజాలం మాట్లాడుతుండ అనడానికి మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరి గుండె కరిగేటువంటి ఒక మాట. సార్ ఈ మల్లన్న సాగర్ కట్టేటువంటి పరిణామ క్రమంలో వేములగడ్డ అనేటువంటి ఒక ఊరిలో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తనకున్నటువంటి ఒకే ఒక ఇల్లు పోతుందని, ఆ ఇల్లుకు సరి అయినటువంటి నష్టపరిహారం ఇస్తలేరని, తన తండ్రులు తాతలు కట్టినటువంటి ఇల్లు, పల్లెటూర్లలో ఇల్లు ఇట్లా స్లాబ్లు ఉండే అంజలి గారు, వాటికి చెక్కలతోటి కట్టెలతోటి దూలాలు వాసాలు మొగురాలు అని ఉంటాయి. తన కూతుర్లని వాళ్ళ అత్తగారింటికి పంపించి, భార్య చనిపోయింది, ఒక్కడే ఉన్నాడు మల్లారెడ్డి గారు, తన ఇంటి వాసాలు దూలాలన్నీ కట్టెల్ని తెచ్చి, మనిషి చనిపోయినాక చితి ఎట్లా పేరుస్తారో అట్లా చితి పేర్చుకొని, తన చితిని తానే ఇంటి లోపల పేర్చుకొని పెట్రోల్ పోసి దాని మీద ఆయన్నే పడుకొని నాయనని అంటు పెట్టుకొని చచ్చిపోయాడు మల్లారెడ్డి. ఇంతకంటే హృదయ విదారకరమైన సంఘటన ఏముంటుంది అంజలి గారు? ఆ రోజు నేను అక్కడికి పోతా అంటే, ఎమ్మెల్యే ఉండి నేను అడిగి పోతా అంటే పోలీసు వాళ్ళని పెట్టి నన్ను అక్కడికి పోకుండా ఆపిండి ఇదే కలెక్టర్ వెంకటరామరెడ్డి. ఇక నేను ఇక బూతులు మాట్లాడడంలో, నా ఆవేదనలో, నా కడుపు కోతలో నేను ఎమ్మెల్యే ఉండి మల్లన్న సాగర్కి విజిట్ని చేయనియకపోతే ఎవరితో మాట్లాడాలి అంజలి గారు? భాష మారుతుందంటే మారకపోతే ఏమవుతుంది? కడుపు కాలిలోని బాధ ఇట్లే ఉంటుంది అంజలి గారు. మీరు మంచిగా ఏసీలో కూర్చొని 3 పూటలు బిర్యానీ తింటే మీరు ఏమండి బాగున్నారా అంటారు. మేము ఎండలో తిరిగి కడుపు కాలుతున్న వాళ్ళం, జనం చప్పుడు చూస్తున్న వాళ్ళం, జనం ఏడుపు చూస్తున్న వాళ్ళం, జనం తరఫున వకాలతో ఉచ్చుకున్న వాళ్ళ మాట బరాబరి కడుపు కాలిన మాట ఇట్లే వస్తుంది. కడుపు నిండినోనికి కడుపు ఎండినోనికి మధ్యలో తేడా ఉంటుంది. సార్ నువ్వు కడుపు నిండి 1000 కోట్లు సంపాదించుకున్నోనివి నువ్వు, మేము మా చితిని మేము పేర్చుకొని చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే మానవత్వం లేని మనిషివి నువ్వు. నీకు 100 కోట్లు ఉంటుంది, 1,00,000 కోట్లు ఉంటుంది సార్. ఏంది రఘునందన్ రావు మల్లన్న సాగర్లో ఏమి ఇప్పియలే, అంతా నాశనం చేసింది నువ్వు. రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి, జామర్లు పెట్టి ఊరు సూత్తు, 12 గంటల రాత్రి ఇంటి ముంగట డీసీఎం పెట్టి, మనుషుల్ని తెల్లవారేసి సామాన్లన్నీ తెల్లవారేసి పోలీసు వాళ్ళతోటి ఊర్లు ఖాళీ చేయించినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు. ఇంకా ఆయన గురించి మంచిగా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అంజలి గారు? ఎందుకు మాట్లాడాలి మంచిగా? మమ్మల్ని ఏడిపించినావు, మా కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంటే మమ్మల్ని ఎత్తుకపోయి ఊరవతల వారేసినావు. ఇది మా మల్లన్న సాగర్ ప్రజల గొంతుకు. రఘునందన్ రావు గెలిచిన తర్వాత సంతకాలు పెట్టనోళ్ళు, కోర్టు కోనోళ్ళు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పినట్టు 13 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు ఇదే వెంకటరామరెడ్డిని గెస్ట్ హౌస్లలో కూర్చోబెట్టి ఇస్తవా సస్తవా అని ఇప్పించిండు రఘునందన్. అందరికీ ఇప్పియలేకపోవచ్చు. సంతకాలు పెట్టనోళ్ళు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిలబడి పోరాడినోళ్ళు వాళ్ళందరికీ ఇప్పిస్తూ వచ్చినాం. ఇది మా గుండె కోత, మా ఆవేదన. ఇది వ్యక్తిగతంగా నాకేం వెంకటరామరెడ్డి తోటి గట్టు పంచాయతీ లేదు, ఆయన ఆస్తిలో నేనేం అడిగినోని కాదు, గట్టు పంచాయతీ లేదు. కానీ ప్రతిపక్షాల నాయకులందరికీ కూడా మీరంటే ఎందుకంత కక్ష, ఎందుకు సో ఉన్నట్టు మాట్లాడేటోడు ఊరందరికి శత్రువు అవుతాడు. నిజం మాట్లాడొద్దు, నిజం మాట్లాడద్దు. మీరు వచ్చిరనుకోరా, మీరు చాలా బాగున్నారండి, అందంగా మాట్లాడుతున్నారని పోడితే మీకు నచ్చుతుంది. నీకు ఏం ప్రశ్నలు అడగడానికే రాలేదన్నా అనుకోరి, మీరు ఏమనుకుంటారా వీళ్ళు మళ్ళీసారి ఇంటర్వ్యూ చేయొద్దు అనుకుంటారు. సో ఉన్నట్టు మాట్లాడిరు అనుకోరు, ఎవరికైనా నచ్చుతుందా? మీ గురించి చెప్తున్నాను, జనరల్ విషయం చెప్తున్నాను. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేపించి మమ్మల్ని గల్లీ గల్లీలో ఒక పాట పాడిపించిండు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనమని. ఇదేంటి అంటే రేపు తెలంగాణ వచ్చినాక జనగణమన లెక్క మనం దీన్ని రాష్ట్ర గీతం చేద్దాము అన్నాడు. రఘునందన్ రావు ఎమ్మెల్యే అయిపోయే కంటే ముందు 7 సంవత్సరాలు అసెంబ్లీలో ఎవ్వరు కూడా సార్ మరి మన రాష్ట్ర గీతం ఏంది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, మన రాష్ట్ర గీతం ఎందుకు కాదు సార్ అని ఒక ఎమ్మెల్యే అడగలే. రఘునందన్కి అసెంబ్లీలో మైక్ దొరికితే మొదటి రోజే అడిగిండు. తమిళనాడుకు తమిళనాడు గీతం ఉంది, మహారాష్ట్రకు మహారాష్ట్ర గీతం ఉంది, తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు చెప్పిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఎందుకు రాష్ట్ర గీతం కాలేకపోయింది కేసీఆర్ గారు అంటే లేచి నిలబడి సమాధానం చెప్పాల్సి వచ్చింది ముఖ్యమంత్రికి. కాలదా ఇక ఆయనకు? 7 ఏళ్ళు ఎదురు లేకుండా నడిచిన అసెంబ్లీలో నాలాంటోడు ఎవడో వచ్చి ఏడికి పోయింది మా జయ జయ హే తెలంగాణ అని అడిగితే కేసీఆర్ కోపం రాకపోతే ఏమవుతుంది? ప్రేమ వస్తుందా నా మీద? అందుకనే ఉన్నట్టు మాట్లాడితే ఊరందరి కోపం. రీసెంట్గా కేటీఆర్ గారు ఇలానే ఒక యూట్యూబ్ ఛానల్కి ఎంట్రీ ఇస్తూ మేము ఫోన్ ట్యాంపింగ్లు చేశామని అందరూ అంటున్నారు, మేము అసలు ఎక్కడా ఏమీ చేయలేదు, మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, మమ్మల్ని అందరూ అపార్థం చేసుకున్నారు, అతి తొందరలో మేము ఎంత ప్యూరో తెలుస్తుంది తెలంగాణ ప్రజానికానికి అని అన్నారు. దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు రఘునందన్ రావు ఆరోపించినాడు 2020 డిసెంబర్లో డీజీపీని కలిసి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, సార్ ఎలక్షన్స్ అప్పుడు నా ఫోన్లు విన్నారు పోలీసు వాళ్ళు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, ఇంట్లో ఫోన్లు వినడం ఇదేం దుర్మార్గం సార్, ఆడపిల్లల ఫోన్లు ఎట్లింటారు మీరు, ఇంత దౌర్భాగ్యానికి దిగజారాల్సిన అవసరం ఏముంది, ఇన్వెస్టిగేషన్ చేయమని. నా ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన అంజలి గారు. ఇస్తే అప్పుడు మీలాంటి మిత్రులు ఏమనుకున్నారంటే రఘునందన్ వేరే పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గవర్నమెంట్ని బదనాం చేసేందుకు ఇచ్చిండు అనుకున్నాను. 3.5 ఏళ్ల తర్వాత
రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీని అరెస్ట్ చేస్తే దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ రావు ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు చుట్టాల ఫోన్లు విన్నాం. పట్నంలో ఎవరో చిట్ ఫండ్ వ్యాపారం చేస్తారు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1 ఎత్తుకొచ్చినాం. ఇవన్నీ రాధాకిషన్ రావు చెప్పిండు. మరి ఇవి నిజాలా కాదా? ఎవరి కోసం చేస్తాడు? ఒక ఎస్ఐ టెలిఫోన్ ట్యాపింగ్, ఒక సిఐ ఎవరి కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడు? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు లేకుండా ఫోన్లు ఎవరైనా వింటారా? ఇంత దుర్మార్గంగా ఎట్లుంటుంది ప్రభుత్వం? ఆఖరికే బిడ్డ ఫోన్లు వినరి, అల్లుని ఫోన్లు వినరి, కోడలు ఫోన్లు కూడా వినరి. ఇదేం సంస్కారం తల్లి? తెలంగాణలో కొత్తగా కొడుకు పెళ్ళై కోడలు ఇంటికి వస్తే కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్తమామ దూరం పోతారు, మాట్లాడుకొని ప్రైవసీ ఉండాలని. ఇది కూడా తెలియదు ఆ కేసీఆర్కి. బిడ్డ ఫోన్ ఇంటిరి, అల్లుని ఫోన్ ఇంటిరి, కోడలు ఫోన్ ఇంటిరి. ఈ అల్లుని ఫోన్ కూడా ఇన్ని రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఈయనకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతిరి. హరీష్ రావు గారికి చాలా రోజులు దూరం పెడతారు. ఇది వాస్తవం కాదా? రఘునందన్ ఇట్లా నిజాలు మాట్లాడతాడు కాబట్టి గట్లెట్లా మాట్లాడతాడు రఘునందన్ అంటారు. నాకు దేవుడు నిజమే మాట్లాడమని చెప్పిండు, నేను గిట్లే మాట్లాడు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ విన్నపం అంటే ఏం చెప్తారు? నేను ఒకటే సూటిగా వారికి చెప్పదలుచుకున్నాను. సో మే 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎందుకు అప్పీల్ చేస్తా ఉన్నా మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైల కంటే, ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి 3 అభ్యర్థుల్ని చూడండి. ఈ దేశ ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయో లోకల్ ఉన్న ఛానల్ కాదు, ప్రపంచం అంతా చెప్తా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారి ప్రభంజనం రాబోతుంది. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అధికార పార్టీలో ఉండేటువంటి ఒక ఎంపీగా నాకు అవకాశం ఇస్తే మేము లేకున్నా చేసినాం. గజ్వేల్కి రైల్వే స్టేషన్ ఇచ్చినాం, సిద్దిపేటకు రైల్వే స్టేషన్ ఇచ్చినాం, మెదక్కి రైల్వే స్టేషన్ ఇచ్చినాం, చెప్పలేనని నేషనల్ హైవేస్ ఇచ్చినాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసినాం. రేపు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అబ్కీ బార్ 400 అనేటువంటి ఒక నినాదంలో ఆ 400లో మీ రఘునందన్ కూడా ఉంటే ఖచ్చితంగా మెదక్ జిల్లా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. 10 సంవత్సరాలు మన పార్లమెంటరీ మెంబర్గా ఉన్న ఆయన ఎన్నడూ పార్లమెంట్లో మాకేం కావాలన్నా మాట్లాడలేదు. రేపు నాలాంటి నోరున్నోని పంపిస్తే వెనుకబడినటువంటి మెదక్ జిల్లాకి న్యాయం చేస్తా కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి నాకే ఓటు ఏమని చెప్తున్నా. నా 21 సంవత్సరాలు 2001లో రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి నేను ఈ రోజు దాకా జనం పక్షాన్ని నిలబడి పోరాడినా. ఎక్కడ సమస్య వచ్చినా, నాకు సంబంధం లేని జిల్లాలలో సమస్యలు ఉంటే కూడా పేద ప్రజల గొంతుకగా నిలబడినా. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉన్నాడు. ఎవరికి కాలు మొక్కి టికెట్లు కొనుక్కొచ్చుకుంటలేడు రఘునందన్. అక్రమంగా భూముల దందాలు చేస్తలేడు, లక్షల కోట్లు సంపాదించుకోలేదు. అవకాశం దొరికితే పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. ఈ నియోజకవర్గం బాగుండాలని చూస్తున్నాడు. 3 ఏళ్ళు నాకు దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు ఓటేసి ఎమ్మెల్యేగా పంపిస్తే నేను దుబ్బాక గౌరవాన్ని, దుబ్బాక పేరు ప్రతిష్టల్ని ప్రపంచ స్థాయి లోపల ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని నన్ను గెలిపిస్తే మెదక్ పార్లమెంటు నుంచి ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ పేరుని దేశవ్యాప్తంగా పరిచితం చేస్తాను. ఇప్పటికే ఒకసారి ఈ నియోజకవర్గం దేశమంతా తెలిసింది. మళ్ళొకసారి నాకు అవకాశం ఇస్తే వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను సవ్యంగా చేసేటువంటి అప్పీల్, భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని గెలిపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇంకా దాదాపు 4 ఏళ్ళు ఉంది. ఎంపీ అయితే 5 ఏళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 4 ఏళ్ళు ఆయన ఏం చేయలేడు. ఒకవేళ పొరపాటున గెలిస్తే బీఆర్ఎస్ ఎంపీ కూడా ఆయన చేసేది ఏముండదు. ఎందుకంటే 543 ఎంపీలలో ఆయన ఒక లింగం, శతకోటి లింగాలలో ఒక బోడి లింగం. ఆయన అడగన కూడా కనబడాడు. కాబట్టి ఆయనకు ఓటేస్తే దానివల్ల మెదక్ జిల్లాకు జరిగేటువంటి న్యాయం ఏమి ఉండదు. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు? హరీష్ కార్లో వెనక సీట్లో కూర్చొని హరీష్ అన్న అని డోర్ తీస్తాడు. రేపు వెంకటరామరెడ్డికి అయితే కూడా హరీష్ కారు వెనక సీట్లో కూర్చొని హరీష్ రావు గారు కారు డోర్ తీసేందుకు ఉపయోగపడతాడు తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడ్డాడు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తలేను, వాస్తవాలని మాత్రమే ప్రజల మీద ఉంచడానికి ఇట్లాంటి పరుష పదజాలాన్ని వాడాల్సి వస్తుంది. అంజలి గారు, ఇక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాదనేది రాహుల్ గాంధీకి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావని రఘునందన్ చెప్తలేడు. ఇండియా కూటమిలో భాగస్వామి దీదీ చెప్పింది 40 సీట్లు రాని కాంగ్రెస్ గెలిపితే ఏమవుతుంది? ఊరంతా ఒక దిక్కు పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోయింది అనుకోరి, ఏమైనా బాగుంటుందా? ఊరంతా మోడీ గారు వెనకాల పోతుంది, దేశమంతా మోడీ గారు వెనకాల పోతుంది, మెదక్ కూడా మోడీ గారు వెనకాల నడిచేందుకు సిద్ధపడ్డది. అందుకనే మా నియోజకవర్గ ఓటర్ మహాశయులు నన్నే ఆశీర్వదించారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుందాం, లేకపోతే జనాల్ని లాస్ట్ 2 రోజులు మాయా మాటలు చెప్పి మోసం చేద్దాం అనేది ఒక నాటకం చేస్తూ ఉన్నారు. ఈ నాటకాలు ఏవి మెదక్ ప్రజలు విశ్వసించరు.
ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించమని నేను మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తాను. రేపు మీరు ఎంపీ అయితే విజయం సాధిస్తే వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా? అంటే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా అంజలి ఐ డ్రీమ్స్ లో ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రండి సార్ అంటే మీరు దుబ్బాకకు రండి అని చెప్పిన తప్ప రఘునందన్ రావు హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వలే, టీవీ స్టూడియో లేడు. ఇప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ అడిగితే నియోజకవర్గానికి తప్ప నేను స్టూడియోకి రాలేదు. దుబ్బాకల్నే ఇల్లు కట్టుకున్నాం. 3 ఏళ్లలో 90% నేను రోజులు నేను దుబ్బాకల్నే ఉన్నా తప్ప హైదరాబాద్లో లేను, ఢిల్లీలో లేను. రేపు భవిష్యత్తులో కూడా రఘునందన్ జనంలోనే ఉంటాడు, జనం తోటే ఉంటాడు, జనం కోసమే చివరి శ్వాసగా తన చివరి శ్వాసను కూడా మెదక్ నియోజకవర్గ ఓటర్ల కోసమే వదులుతాడు తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్స్. అద్భుతం సార్, నిజంగా మీ స్పీచ్ వినాలంటే నిజంగా రాసి పెట్టి ఉండాలి. ఇంత ఫైరీ అండ్ చక్కటి పదజాలంతో జన్మధన్యం. మీరే అన్నారు కదా పరుష పదజాలం మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు అన్నారు. మీరు నేను మాట్లాడే మాటల్లో వాస్తవం, ఆవేదన, బాధ, మీరు చేసినటువంటి తప్పుల్ని జనానికి చెప్పాలనుకున్నప్పుడు ఆ గొంతు లేకపోతే చెప్పలేం. ఏమండి బాగున్నారంటే మాట పోదు. మాకు అట్లాంటి భాష రాదు. మేము పుట్టింది తెలంగాణ పల్లెటూర్లలో, మా భాషకి ఇట్లే ఉంటుంది, నా మాట తీరే గిట్లా. కానీ మీ అమ్మాయి సేఫ్ అండి ఎక్కడున్నా. మీరు పెళ్లి చేసి పంపించారు కదా అత్తవారింటి వారికి, లేదంటే అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక అమ్మాయిని ఒక మాట అనాలన్నా, ఒక వల్నరబుల్ స్టేజ్లో చూడాలన్నా మీ మాటకి, మీ క్యారెక్టర్కి, మిమ్మల్ని చూసి అమ్మాయి ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియో నుంచి మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరించి గొప్ప విజయం మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ విజయం సాధించిన తర్వాత మీరు మాట ఇవ్వాలి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సార్.